రేయ్ ఈ అడ్రస్ తెలుసా? టైం ఎంత ఎంద్రా? 6 అయిందన్న. ఇంకా 6 ఏంట్రా? నాది 6 అయింది. మరికేమైంది? బానే ఉంది. ఎవరి దానికి బాగానే ఉంటుంది. నీ వాచ్కి ఏమైందనా? మనం తిరుగుడికి అది తిరగటం మానేసింది. ఫోటోలో అని చూసావా? అన్నేంట్రా ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ పెట్టుకుని ఇక్కడ ఉన్నాయి అన్నాడు. అన్న చెప్పింది ట్రాఫిక్ సిగ్నల్ గురించి కాదు, వాడు ఫోన్ సిగ్నల్ గురించి. పోలీసులతో చెప్తూ పట్టుకుంటారు కదా. ఏదో న్యూసెన్స్ ఎందుకని సీక్రెట్ గా ప్లాన్ చేశాడు. అవునా? అయితే పద రండ్రా. వాడికి చేసి స్విచ్ ఆఫ్ అయిందిరా. కింద రూముల్లో అడిగిదామా? వెదవలు చిన్న చిన్న రూముల్లో ఉండరు, పైకి రా. అన్నా మీరు ఎటాలని మేము ఎటు వెళ్తాం అంటాం. ఈ ఫోటోలో ఎక్కడ చూసారా? చూడలేదు బాబు. ఎక్కడైనా చూసావా లేదా? ఎక్కడైనా చూసావా? చూడలేదండి. ఈయన చూసావా? చూడలేదయ్యా. చూడలేదా? పదరా. వీడిని చూసావా ఎక్కడన్నా? కదా అన్న మీకు కనిపించాడా? ఎలా మీకు కనిపించలేదన్నా? అండి ఎవరు? రంగా ఉన్నాడా? అక్కయ్య వాళ్ళు కొడుకున్నాడండి. మా అన్నయ్య వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. నేను అడిగింది మీ ఇంట్లో ఉన్నాడా అని. వీడేంట్రా ఇలా ఆలోచిస్తున్నాడు? వీడి ఇంట్లో ఎవరు ఉంటారో వీడికి తెలీదా? బయట తిరుగుతున్నాం. మా ఇంట్లో ఎవరున్నారో మనకు తెలుసా? మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది. మీ ఇంట్లో ఏముంది? మా ఇంట్లో ట్యూబ్లైట్ ఉంది. తెలుసా? తెలుసుకోవాలా? పప్పులో ఉప్పేసానా లేదా ఆలోచిస్తున్నా. ఇంతకీ ఎవడిగారు? ఇంట్లో ఎవరెవరు ఉంటారని కదా. అయ్యగారు మన ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎందుకు? ఏమో జనాభా లెక్కలో అనుకుంటండి. నేను, నా భార్య, కూతురు. అదండి వినపడిందండి. క్లారిటీగా అర్థమైంది నీ వాలకం. ఇల్లు నీది కాదా? ఈరోజే పనిలో జాయిన్ అయ్యానండి. పరిస్థితి అర్థమైంది. పైకి వెళ్దాం బా. ఒకసారి ఫోన్ ఇస్తావా? ఏం చేసావు? పని చేస్తుందా లేదు చూసా. భోజనాలు టైం అయింది, భోంచేసి వెళ్తారా? బాగుంది. బిర్యానీ తెప్పించు. అడిగింది మిమ్మల్ని కాదు, మా అయ్యగారిని. చెప్పింది మీకు కాదు, మా అన్నగారికి. ఎక్కడ్రా మన వాళ్ళంతా? పనుడు ఫోన్ నుంచి అడ్రస్ మెసేజ్ చేశాను. ఎదుక్కుంటూ వస్తారు. రా పైకి రా. ఓం సమంతాయ నమః, ఓం సన్నీ లియోనాయ నమః, ఓం కాజలాయ నమః, ఓం నమో 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 నారాయణాయ నమః. రంగా ఉన్నాడా? బాత్రూంలో ఉన్నాడు. రికేర్రా. మీరెవరు? చుట్టాలం. బ్యాచిలర్ రూమ్ కి చుట్టాలు ఎవరు రారే. మరి బాత్రూమ్ కడిగే వాళ్ళు వస్తారా? కరెక్ట్గా చెప్పారు, కూర్చోండి. మరి కుర్చీలేవి? ఫర్నిచర్ షాప్ లో ఉన్నాడు. సరే నిల్చుంటే రాడా? వస్తాడు కానీ గంట పట్టుద్ది. నువ్వు గంట కొట్టేవాడువా? కాదు, పూజ చేసేవాడిని. ఏ గుళ్ళో? లేదు, ఇంట్లో. పోయి నామం పెట్టుకొని రా, దండం పెడతాం. అన్నా మన గుంతుకుని అట్టించండి, పారిపోయాం అన్న. ఈ దారి కాకుండా ఇంకో దారి ఉందా మీ బాత్రూమ్కి? తవ్వితే పక్క బాత్రూమ్కి ఉంటుంది. ఇక్కడ బాత్రూమ్ తప్పితే బెడ్రూమ్ ఉండవా? అన్నా బకెట్ సౌండ్ వస్తుందన్నా. ట్యాప్ తిప్పితే నీళ్ళ సౌండ్ కూడా వస్తారా? సారు పని అయిపోయింది. రంగారావు, సరే మీ చుట్టాలు ఎవరో వచ్చారు. ఎవరు సారు? ఎవరు కావాలి? నేను అడిగింది రంగాను కదరా. షార్ట్ కట్ లో రంగా అని చెప్పాను. పేరు ఒక్కటే కానీ ఫేస్ కాదు. పద తెలుసుకుందాం. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? నాకేం తెలుసురా, పని అయిపోయింది, వెళ్ళు. మీరు చెప్పి నా మీద కోపడతారేంటండి? నీ పేరు చెప్పే కదరా వచ్చింది, ఎలా? సరిపోయింది. అమ్మ బాంబు అనుకున్నా చెత్త. చూసుకోలేదు. ఇక్కడే ఉంటాం, చూసేయండి.
అడిగి మరీ చెప్పుకుంటాం ఏంట్రా? అడిగి మరీ వేయించుకోవడానికి ఏమైనా నచ్చిందంటరా చెత్త పదా. సరేరా, ఎంత పెద్ద గుంప కట్టాడు ఓనర్ ఎవడో. నేను మెట్లు ఎక్కలేనురా. నా మీద ఎక్కడ నేను తీసుకెళ్తా? అంత పైకి వెళ్ళా కిందకేగా వచ్చేది. వెళ్ళరండి. జనార్దనాన్ని తెలిసి కైలాసానికి పోతావు. బా. ఎవరు లోపల? ఎవరు కావాలి సార్? రంగా ఉన్నాడా? షోరూమ్కి వెళ్ళాడు సార్. వాడో కాదో అడిగన్నా. ఎలా ఉంటాడు? ఫుల్గా జుట్టేసుకొని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మనిషిలా ఉంటాడేంటి? అవును సార్. ఫోటో ఉందా? నీ ఫోటో కదరా నిద్రమోహోడా? వాడి ఫోటో. నేను వాడు కలిసి ఫోటో చూపించమంటారా? నీ ఫ్యామిలీ వాడి ఫ్యామిలీ కలిసి ఉన్నా పర్లేదు, అందులో వాడుంటే చాలు. వీడు కూడా కాదురా. ఎన్ని ఫ్లోర్ ఉన్నాయి? 3 ఫ్లోర్ ఉన్నాయి. పదండ్రా పైకి. 3 సెంట్లకి ఇల్లు ఫ్లోర్ కడితే 6 సెంట్లకి 60 ఫ్లోర్ కట్టి ఇవ్వడము. షర్టు మారిందేంట్రా? దారిలో దండం మీద ఆరేసి ఉంటే సెట్ అయిందని వేసుకున్నా. ఆరేసుకున్నావని నువ్వు వేసుకుంటే నువ్వు వేసుకునే పారేసుకోవాల్సి వద్దు. 3 ఫ్లోర్లు ఉన్నాయన్నాడు కదరా. వాడు చెప్పింది కరెక్ట్ అన్న, 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఎక్కడ్రా సౌండ్? లోపల. రెడీ పెట్టలేదన్నా, తీసేయండి. ఎవరు సార్ మీరు? డాన్స్ మాస్టర్ ని. అయితే మాకు డాన్స్ నేర్పిస్తారా? 90 వేస్తే డాన్స్ ఏంటి, కరెక్ట్ కుంపు కూడా నేర్పిస్తా. అయినా పగల మంది ఏందిరా? పర్లేదు, స్టార్ట్ చేయండి సార్. వాడెక్కడ్రా? వాడు వచ్చాక అందరం కలిసి కూర్చుందాం. తాళం ఉందా? ఎందుకండి? కింద రూమ్ లో తాళం పోయింది, మీరు ఇస్తే కొత్తది కొనిస్తా. అదేదో మీరే కొనుక్కోవచ్చుగా. ఈ లోపల పాత సామాన్ పోతే? కరెక్ట్ గా చెప్పారు. తీసుకోండి తాళం. వేసాక తీస్తే వస్తుందా? ఏంటి సార్ అలా అడిగారు? కొన్ని వేయటానికే పనికి వస్తాయి, తీయటానికి పనికి రావు. నువ్వు వెళ్ళి తాళం వేయి. మా డోర్కి ఇస్తున్నారు ఏంటి సార్? ఏం చేస్తున్నాడు రా? డాన్స్ నేర్పిస్తాడన్నా. అవునా? మరి పాటలు ఎంచుకున్న అరుపులు వినిపిస్తున్నాయి. అది బ్రేక్ డాన్స్ కాదు, యాక్షన్ డాన్స్. ఏంట్రా ఈ వ్యాపారం? కొద్ది కూడా సాంప్రదాయం లేకుండా. అంటే ఏంటి సార్? సాంబార్ ఇడ్లీరా. నేను డైలీ అదే తింటాను సార్. అందుకే మైండ్ దొబ్బింది. మార్చరా, మార్చు ఐటమ్ మార్చు. ఏది సార్, ఏమన్నా చేశాడా? ఫ్లాష్ బ్యాక్ ఎవడు ముందు చెప్పడరా, వాడు రాని చెప్తా. వాడేదో చేత మామూలు కొట్టాడు సార్. దొంగతనం చేసినోడు దొరకకపోతే దోస్తులనే రా కొట్టేది. తలుపు తీరా. రూపాయలకి 1/2 లీటర్ రత్నం కారు ఉంటుంది అనుకున్నా. వీరు బ్రాంతి తప్ప బ్లడ్ ఉంటే కదా రావడానికి. అన్నా మెళ్ళ చైన్లో ఉంగరాలు ఏమని అన్నా? మెరుగు పెట్టడానికి మరవాడికి ఇచ్చా. ఇప్పుడు అది అవసరమా? వాడెక్కడ్రా? ఫోన్ చేయి.
ఎక్కడున్నావురా? వైన్ షాప్ దగ్గర ఉన్నారా? మన బతుకులు ఎప్పుడు అక్కడనే. ఫుల్ తీసుకుంటున్నా, ఫుల్గా వేసేద్దాం. వస్తున్నాడు సార్. యారా కూర ఎలా ఉంది? కూరలాగా ఉందన్న. నేను అడిగింది టేస్ట్ రా. చాలా బాగుందన్న. 3 రోజులు తినకపోతే ఏదైనా అలా ఉంటది. నువ్వేంట్రా అలా తిరుగుతున్నావు? అది ఏదో మర్చిపోయానండి. కూర్చో, గుర్తు వస్తుంది. గుర్తొచ్చింది. ఏంట్రా? పాస్ వస్తుంది, మర్చిపోయాను. రావటం మర్చిపోమాక పో. నా వదిన ఫోన్ అన్నా. ఏంటే చెప్పు. మన అమ్మాయి కోసుకుందండి. ఎక్కడే? ఇంట్లోనే అండి. చెయ్యి కోసుకుందా, చెవు కోసుకుందా, ముక్కు కోసుకుందా? కూరగాయలు కోస్తూ వేలు కోసేసుకుందండి. సరే హాస్పిటల్ తీసుకుపోయి కట్టించు. కట్టించానండి. మరి ఎందుకు ఏడుస్తున్నావే? అది ఏడుస్తుందండి. సరే నేను కూడా వస్తాను, అందరం కలిసి ఏడుద్దాం. అలాగే. ఏం చేస్తున్నారు వీళ్ళు? వీడోడు ఎవరు వీళ్ళంతా? ఎవరు మీరంతా? చేతిలో కర్రలేంటి? కుక్కలు కరవకుండా ఉంటాయని. కరవకుండా ఉండాలంటే నువ్వు మెదలకుండా వెళ్ళాలి. నీ జుట్టు. ఎవరు మీరు? ఇంతకు నువ్వెవరు? ఈ బిల్డింగ్ ఓనర్ని. మీరు? నేను ఈ రూమ్ కి ఓనర్ని. రూమ్ మీద బిల్డింగ్ ఉందా? బిల్డింగ్ మీద రూమ్ ఉందా? దేని మీద ఏది ఉన్నా నేను నాదే. అదంతా నాకు ఎందుకు, కానీ మీరంతా రూమ్ కాల్ చేసి వెళ్ళిపోండి. నువ్వేం చేస్తావురా? వార్తలు చెప్తాను సార్. అట్లయితే చెప్పు. కోడి పెట్టిన గుడ్డు రేటు తగ్గలేదు కానీ గుడ్డు పెట్టిన కోడి రేటు తగ్గింది. ఆవులు గడ్డి మిస్తున్నాయి కానీ పాలు ఇవ్వట్లేదు. కాయగూరల రేట్లు ఆకాశాన్ని మిస్తాయి. గేదెలు ఉచ్చబోతున్నాయి కానీ నీళ్ళు తాగట్లేదు. ఏ ఛానల్ రా మీది? లవ్లీ ఛానల్ అన్నా. నీ పేరుకి నీ ప్రవర్తనకి ఏమన్నా పాత్ర ఉందారా? ఎక్కడున్నావురా? భూమి మీదన్నా. డబ్బులు ఎక్కడున్నారా? జేబులో. కాయగూరలు భూమి మీద పండితే ఆకాశాన్ని అంటాయంటవేంద్రా? పేదవాడికి అందనంత ఎత్తులో ఉన్నాయని అర్థం సార్. ఉదాహరణకైనా ఊహకు అందంది చెప్పదు, చొక్కాలు చిరిగిపోతాయి. నువ్వేంద్రా సగం గీ సగం వదిలేసావు? మంగళవారం అనే మధ్యలో ఆపేసాను. అలా ఆపటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఉంచడం వల్ల కూడా ఉపయోగం లేదు సార్. సెంటిమెంట్స్. ఆయింట్మెంట్ రాసుకుంటే దెబ్బైనా తగ్గుద్ది, లేదంటే సర్వసం దొబ్బుద్ది. వెయిటింగ్ ఇప్పుడు వస్తాడు రేడు. వచ్చాడు రేడు. నా రంగ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళవరా? ఏం చేసావురా? చెప్పు చెప్పురా. కత్తి అంత పొద్దునగా ఉందో దింపితే దిగినట్టుండదు. ప్రాణాలు తీయడానికి పొద్దున అవసరం లేదు, అదును చాలు. కొంతమంది డాక్టర్ ఇంజక్షన్ చేస్తే సమ్మగా ఉంటుంది. నేను పొట్టలో పోటు పొడిస్తే కమ్మగా ఉంటుంది. చెప్పు చెప్పరా. నువ్వు ఆగరా. చెప్పకపోతే ఒక్కని చిల్లరిసినట్టు ఇసిరేస్తా. వైజాగ్ లో ఉద్దుతు బాధితుల కోసం మనం ఖర్చు పెట్టిన డబ్బంతా ఎన్నదేరా? అవునరా, అన్న సిటీలో పెద్ద ఫైనాన్సర్ రా. చిల్లర కొట్ల దగ్గర నుంచి సినిమా వాళ్ళ వరకు కోట్లలో టర్న్ ఓవర్ రా అన్నది. మినిమం రోజుకి 40 లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఆ లెక్కలని నేనే చూసుకునేవాడు. ఒకరోజు విజయవాడలో ఒక సేటుకి 50 లక్షలు అందజేయమని చెప్పాడు. అదే రోజు వైజాగ్లో పెద్ద తుఫాన్ వచ్చింది. ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిసి ఆ డబ్బుతో మీ దగ్గరకు వచ్చాను. వారి సహాయార్థం ఖర్చు పెట్టేశాం. ఆ సంగతి మనందరికీ తెలిసిందే కదరా. ఏంట్రా కాకమ్మ కబుర్లు చెప్తున్నావా? ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్ని దగ్గరుండి చూసుకున్నారు కదరా. నేను నిన్నొచ్చానా? నాకు తెలీదా? సీఎం అయినా సమస్య వచ్చినప్పుడు పౌడే ఆయనే చేయగలిగింది. బాధ్యత గల మనుషులుగా మనం చేయలేమా? ఏ ఛానల్లో ఏ పేపర్లో రాలేదు కదరా. మీడియా నిద్రపోయిందా? నేను నమ్మను. అన్నా, నాకు తెలిసింది ఒకటే. ఒక మంచి విషయం నలుగురికి స్ఫూర్తినిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక చెడు విషయం 40 మందిపై ప్రభావితం చూపిస్తుంది. ఆ రెండు ప్రచారంలో భాగాలే. నేను మాత్రం కాదు, ఇది నా వ్యక్తిత్వం. ఎవరు అడుగులు వాళ్ళవి కాదా? మంచి పనికి ఎవరైనా ముందడుగు వేయచ్చు. బియ్యం దగ్గర నుంచి బిస్కెట్ ప్యాకెట్ వరకు అన్నీ అందించామన్నా. అక్కడ వాళ్ళంతా ఇవన్నీ ఎవరు పంపించారని అడిగితే మాకెవరికీ తెలియదని చెప్పాం. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక మాట అన్నారన్నా. ఆ మహానుభావుడు ఎక్కడున్నా 10 ఏళ్ల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. సహాయం అందించింది నేనైనా, పొందింది వాళ్ళైనా, దీని అంతటికి కారణం మీరే అన్నా. నేనే వచ్చి చెప్దామనుకున్నా, ఇంతలో మీరే వచ్చారన్నా. పరిస్థితి తెలిసి కూడా పైకి వచ్చానే కానీ
పారిపోలేదన్నా. ఇన్నాళ్ళుగా మీ దగ్గర పనిచేశానన్నా. ఎప్పుడైనా ఏ చిన్న తప్పైనా చేశానా? లేదురా, అందరికి అన్నీ ఉంటాయి, కానీ సాయం చేయాలన్న ఆలోచన మాత్రం కొందరికీ ఉంటుంది. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు కాదురా. ఆకలిసినప్పుడు అన్నం పెట్టేవాడు కావాలి కానీ ఆస్తులు ఉన్నాడు ఎందుకురా? పదండ్రా వెళ్దాం. ఎక్కడికన్నా వెళ్ళేది మొత్తం కంప్లీట్ చేశాక వెళ్దాం. ఓకే. Hey!